నాకు తెలిసిన ఒక ఆవిడ 21 ఇయర్స్, తనకు అప్పుడు ఫస్ట్ పీరియడ్ వచ్చింది. అలా ఎందుకు లేట్ అవుతారు? యూజువల్గా కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైతే 15 ఇయర్స్ 16 ఇయర్స్ దాటినాక కూడా ఇంకా మెనార్కి అటైన్ అవ్వలేదు అంటే, పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు అంటే కంపల్సరీ పీరియడ్స్ పోస్ట్పోన్ అనగానే అలా మెడికల్ షాప్కి వెళ్ళి 2 టాబ్లెట్స్ తీసేసుకొని కరెక్ట్ అదే టైంకి వాడుతూ ఉంటారు. డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా అలా మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చుకొని వేసుకోవడం ఎంతవరకు సేఫ్? చాలా మందికి చూస్తాం మనం, నార్మల్గా తీసుకొని వేసేసుకుంటా ఉంటారు. కానీ ఐవీఎఫ్ అంటే జనాల్లో ఒక నెగిటివిటీ. ఎందుకు అది స్టార్ట్ అయిందంటారు? ఫస్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల నెగిటివిటీ ఉండింది ఇనిషియల్గా. అంటే జనరల్గా మనకు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా డాక్టర్, మ్యాంగో లేదంటే సీతాఫల్, అవి కూడా మనకు కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తాయి అని అంటారు కదా, సో తీసుకోవచ్చా హ్యాపీగా? సో మ్యాంగో సీజనల్ ఫ్రూట్ అందరికీ ఇష్టం, ఓన్లీ మనకు సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి అందరూ తినొచ్చు. బట్ ఓన్లీ సో ఈ ఐవీఎఫ్ ఏదైతే ట్రీట్మెంట్ ప్రజెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ తీసుకోబోయే వాళ్ళకి కానీ, సో మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ చేస్తారు అనేది అనుకోవద్దు. ఎవ్రీ కపుల్ డిఫరెంట్, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్ అనేది నేను చెప్తాను. హలో అండ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను ప్రముఖ. మన జీవితంలో సాదాగా నార్మల్గా జరిగే ఒక ప్రాసెస్ పిల్లలు పుట్టడం. అది ప్రతి ఒక్క జీవితంలో కూడా అలా సరదాగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు అనే టాపిక్ ఒక ఎమోషనల్లీ ఒక మనిషిని చాలా బాధాకరమైన స్థాయికి దిగజార్చుతుంది. ఎందుకంటారు? అలాంటి ఒక సమాజంలో ఇప్పుడు మనం ఉన్నాం. న్యాచురల్ వేలో పిల్లలు పుట్టడం అనేది ఒక టాస్క్ అయితే, ఐవీఎఫ్ మీద నెగిటివిటీ ఉండేది ఇంకొక వర్షన్. వీటన్నింటి గురించి కూడా మనం డాక్టర్ గారితో మాట్లాడతాం. 49 సెంటర్ డాక్టర్ మృదుల గారు మనతో పాటు ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ ప్లెజెంట్ స్మైల్ చూసిన తర్వాత ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉన్నా. యా, సో స్టార్ట్ చేసేద్దామా ఈరోజు మన పాడ్కాస్ట్? షూర్. యా, సో ఈరోజు నేను అడిగే క్వశ్చన్స్ నావని కాకుండా ప్రజెంట్ మన సమాజంలో రకరకాల పర్సన్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఇవన్నీ కూడా వాటి గురించి మాట్లాడతాం. షూర్ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏఎంహెచ్ అంటే ఏంటి డాక్టర్? ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అంటాము. సో ఇదేంటంటే మనకి టెస్ట్ చేసినప్పుడు ఒక లేడీకి ఈ లేడీకి ఇంకా ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది బాడీలో అంటే, ప్రతి ఒక్క లేడీకి మన పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఓకే. మన మదర్ ఊమ్లో డెవలప్ అయ్యేప్పుడే మనకి ఈ ఊసైట్స్ అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో డెలివరీ తర్వాత, పుట్టిన తర్వాత ఒక గర్ల్ బేబీ పుట్టింది, సో వాళ్ళకి ఆ ఎగ్స్ అనేది ఫిక్స్డ్ నెంబర్స్, ఇంకా పెరగడానికి ఏముండవు. అందులోంచి ఎవ్రీ మంత్ కొన్ని డీజనరేట్ అవుతూ ఉంటాయి. వన్స్ ప్యూబర్టీ స్టార్ట్ అయ్యాక, ఓవ్యులేషన్ స్టార్ట్ అయ్యాక ఎవ్రీ మంత్ కొన్ని స్టార్ట్ అవుతుంది పెరగడం. అందులో ఒకటి మాత్రం ఓవ్యులేషన్ స్టేజ్ దాకా వెళ్తుంది. మిగిలినవన్నీ ఏమవుతాయి, మరి డీజనరేట్ అయిపోతాయి. సో అట్లా మనకి ఆ ఎగ్స్ అన్నీ పోతూ ఉంటే మన రిజర్వ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో అయితే స్టేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి ఎగ్స్. ఓకే. అప్పుడు మెనోపాజ్ వచ్చేస్తుంది, అంటే పీరియడ్స్ ఆగిపోవడం అన్నమాట. ఓకే. సో ఏదైనా ఏజ్ అప్పుడు మనం ఇది టెస్ట్ చేసినప్పుడు ఏఎంహెచ్ వాల్యూ ఇంకా ఎంత రిజర్వ్ ఉంది, స్కాన్లో కొన్ని కనిపించవు, చాలా చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి, మనం చూడలేము. సో అందులోంచి సెక్రేట్ అయ్యే హార్మోన్ ఇదనమాట ఏఎంహెచ్. సో ఈ వాల్యూ మనకి రిజర్వ్ చెప్తుంది, అంటే నంబర్, క్వాంటిటీ అంతే. ఓకే. యా. సో మ్యారేజ్ ఒక 7 ఇయర్స్ అయ్యుండి, సో వాళ్ళకు ఏఎంహెచ్ వాల్యూ చాలా తక్కువగా ఉండి, అంటే ఎగ్జాంపుల్ 0.50 అలా ఆ పర్సంటేజ్ ఉంటే, సో వాళ్ళలో ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? యా, సో ఏఎంహెచ్ నేను చెప్పినట్టు ఇది ఓన్లీ క్వాంటిటీ మనకి చెప్పేది. అంటే ఎంత ఉంది నంబరు, చాలా బాగుంది అనుకోండి ఏఎంహెచ్, వాళ్ళకి చాలా టైం ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. ఎవరికైతే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళ రిజర్వ్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది, అంటే ఎగ్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, తొందరగా ప్లాన్ చేసుకోకపోతే ఆ రిజర్వ్ కూడా తగ్గిపోయాక ఇంకా వాళ్ళకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీకి. సో అందుకని ఇది మనం టెస్ట్ చేసేది ఓన్లీ టు సీ క్వాంటిటీ మాత్రమే, క్వాలిటీ చెప్పదు ఏఎంహెచ్ ఎప్పుడైనా. సో ఈవెన్ ఒక యంగ్ పేషెంట్ అనుకోండి, సో వాళ్ళకి ఏఎంహెచ్ తక్కువ ఉంది,
వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఏమి చాలా తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళు కంపల్సరీ ఐవీఎఫ్ చేసుకోవాలి లేదంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది లేదు. సో ఏఎంహెచ్ వాల్యూ కంటే ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సేమ్ ఏఎంహెచ్ వాల్యూ ఇద్దరు ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే మీరు ఒక 35-year-old లేడీ, ఒక 25-year-old లేడీ, ఇద్దరికి సేమ్ ఏఎంహెచ్ ఉన్నా 25-year-old లేడీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. అదే వీళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే ఏఎంహెచ్తో తక్కువ ఛాన్స్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. బట్ చాలా తక్కువ ఉంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, వాళ్ళ ఎగ్ పనికిరాదు అనేది కాదు. ఓకే. సో కొన్ని కేసెస్లో మేము వింటుంటాం నీటి బుడగలు వచ్చాయంట, సో అలా ప్రెగ్నెన్సీ కొంచెం ఇబ్బంది అవుతుందంట అని చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటాం. నీటి బుడగ అంటే ఏంటి, అవి ఎందుకు వస్తాయి డాక్టర్? సో నీటి బుడగలు అంటే యూజువల్గా ఇంతకు ముందు పీసీఓడిని నీటి బుడగలని నార్మల్గా మనం వాడుక భాషలో అట్లా చెప్పేవాళ్ళు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పీసీఓడి అంటే. సో దాని అర్థం ఏంటంటే ఓవరీలో స్కాన్ చేసినప్పుడు చాలా ఫాలికల్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న ఫాలికల్స్. యూజువల్గా ఒక నార్మల్గా పీసీఓడి లేని లేడీకి వాళ్ళ ఏజ్ ప్రకారం కొన్ని ఫాలికల్స్ స్కాన్లో కనపడుతుంది. ఒక 6 to 8 or 8 to 10 ఈచ్ ఓవరీలో మనకి స్కాన్లో కనిపిస్తున్నాయి అంటే వాళ్ళ రిజర్వ్ బాగుంది అన్నట్టు. అదే మోర్ దెన్ 20 ఫాలికల్స్ ఉన్నాయనుకోండి స్కాన్లో, వాళ్ళని పీసీఓ మార్ఫాలజీ అంటాం. అంటే చాలా ఫాలికల్స్ ఉంటాయి, అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, ఏది కూడా ఓవులేషన్ స్టేజ్ దాకా డెవలప్ అవ్వదు, అన్నీ అలాగే ఉండిపోతాయి. ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో వాళ్ళకి ఓవులేషన్ అవ్వడము ప్రాబ్లం, ఓవులేషన్ అవ్వలేదంటే ప్రెగ్నెన్సీ రాదు. సో ప్రెగ్నెన్సీ రాకపోవడము అండ్ వెయిట్ గెయిన్, హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఒబేసిటీ, తర్వాత ఫ్యూచర్లో డయాబెటీస్ డెవలప్ అయ్యే రిస్క్, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఈ నీటి బుడగలు అనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళకి ఒక మైండ్లో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అనే దానికంటే ఆ నీటి బుడగలు పీసీఓ అన్నప్పుడు అది డైవర్ట్ అయిపోతుంది అనమాట ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఓవరీస్, ఇది మెటబాలిక్ అనమాట. సో అందుకని రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు, వెరీ రీసెంట్లీ. పీసీఓఎస్ కాదు ఇప్పుడు, సో పిఎంఓఎస్ అంటారు. సో పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఇందులో ఓన్లీ ఓవరీస్కి కాదు, ఇట్ ఈస్ హార్మోనల్ ఇష్యూ. సో అందులో ఓవరీస్ ఇన్వాల్వ్ అవుతాయి అంతేగాని ఓన్లీ ఓవరీస్ రిలేటెడ్ కాదు. పీసీఓడి అనగానే అందరు ఇంక ఇన్ఫర్టిలిటీ అదే ఉంటుంది, మాట్లాడడం కూడా ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడతారు. దానివల్ల ఇంపార్టెంట్వి మనకి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాయి. అంటే లైక్ మెటబాలిక్, మెయిన్గా ఒబేసిటీ, హార్ట్ ఇష్యూస్, డయాబెటీస్, ఇవన్నీ వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎఫెక్ట్ అవ్వడానికి. సో వన్స్ ఈ నేమ్ చేంజ్ అవ్వడం వల్ల ట్రీట్మెంట్ ఏం మారదు, బట్ ఎక్కువ అవగాహన కోసం వాళ్ళు రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు. సో ఈ నీటి బుడగలు అనేది ఇప్పుడు లేదు అసలు కాన్సెప్ట్, అసలు సిస్ట్ కాదు, అది పాలీసిస్టిక్ ఓవరీస్ అంటాం ఇంగ్లీష్లో. సో పాలీసిస్టిక్ ఓవరీస్ అంటే అసలు సిస్టే ఉండదు ఓవరీస్లో. సో దట్ ఈస్ అంటే రాంగ్ నేమ్ అనుకోవచ్చు. అందుకని ఇప్పుడు రీసెంట్గా దే హ్యావ్ చేంజెస్ నేమ్. ఓకే. సో డాక్టర్ మీరు ఇప్పుడు సిస్ట్ అన్నారు కదా, జనరల్గా ఎందుకు సిస్ట్ వస్తుంది, అండ్ ఇంకొకటి సిస్ట్ ఉన్న వాళ్ళల్లో పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందా? లేదు, సిస్ట్ అనేది కామన్, నార్మల్గా ఫిజియోలాజికల్ సిస్ట్స్ ఉంటాయి ఎవ్రీ రిప్రొడక్టివ్ ఉమెన్. ఎందుకంటే ఒక సైకిల్లో అంటే ఆ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది, మెన్స్ట్రల్ సైకిల్స్ కానివ్వండి, ఓవేరియన్ సైకిల్ కానివ్వండి, ఎగ్ పెరగడము, ఓవ్యులేషన్ అవ్వడము, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మళ్ళీ ఎగ్ డెవలప్ అవ్వడము, మళ్ళీ ఓవ్యులేషన్ అవ్వడము, ఇది ఒక సైకిల్. సో ఇందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక ఫాలికల్ ఒక స్టేజ్ దాకా డెవలప్ అయ్యాక స్ట్రెస్ వల్లనో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో కరెక్ట్గా హార్మోన్స్ లేక ఓవ్యులేషన్ అవ్వకుండా అట్లాగే ఉండిపోవచ్చు, అది సిస్ట్ లాగా తయారవుతుంది. అండ్ అది మనం నెక్స్ట్ సైకిల్లో స్కాన్ చేసినప్పుడు సిస్ట్ అని చెప్తారు. సో దాన్ని సిస్ట్ అంటారు, ఫిజియలాజికల్ అది. సో దానివల్ల మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, 1 monthలో మళ్ళీ అదే నార్మల్గా తగ్గిపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అయ్యాక హెమరేజిక్ సిస్ట్ అంటాం, అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ సిస్ట్ లాగా ఫామ్ అవ్వచ్చు. దట్ ఈస్ అ నార్మల్ ఫిజియలాజికల్ ఫైండింగ్. ఒక్కొక్కసారి ఓవ్యులేషన్ అయ్యాక కార్పస్ ల్యూటియం సిస్ట్ అంటాం. సో ఇదేంటంటే ప్రెగ్నెన్సీ ఉంటే సపోర్ట్ చేస్తుంది టిల్ బేబీకి బ్లడ్ సప్లై అనేది ఫామ్ అయ్యేంత వరకు ఈ కార్పస్ ల్యూటియం విల్ టేక్ కేర్.
అది చాలా మంచి సిస్ట్. ఓకే. సో అది ఉండి అది మంచిగా ఉంటేనే ప్రెగ్నెన్సీ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి అది సర్వైవ్ అయ్యేలాగా అంతవరకు బేబీ దానంతట అది సర్వైవ్ అయ్యి బ్లడ్ సప్లై ఫామ్ అయ్యేదాకా కార్పస్ ల్యూటియం విల్ టేక్ కేర్. ఇవన్నీ నార్మల్ ఫిజియోలాజికల్ సిస్ట్, వాటి వల్ల వరీ అవనవసరం లేదు. ఓకే. యా. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి కండిషన్ ఉన్నా? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి, ఒబేసిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే చాలామంది నేను అసలు ఏం తినట్లేదు, చాలా ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఈవెన్ దెన్ వెయిట్ గెయిన్ అవుతున్నాను అనేది వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఉంటుంది. సో ఇది ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పినట్టు మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి. అంటే తినకపోయినా వెయిట్ గెయిన్ అవ్వడము, ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లూజ్ అవ్వలేకపోవడము, ఇవి ఎక్కువ చూస్తాము. ఓకే. సో వీళ్ళలో ఏంటంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం వెయిట్ లాస్ అవ్వడానికి. బట్ వన్స్ దే స్టార్ట్ లూజింగ్ వెయిట్, ఒకసారి కొంచెం వెయిట్ లూజ్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. ఓకే. సో వెయిట్ లాస్ అనేది ఫస్ట్ చెప్తాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ వెయిట్ లాస్ అనేది. సో వెయిట్ లాస్ అవ్వడానికి ఎనీథింగ్ దే కెన్ చూస్, అంటే హెల్దీ డైట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మెయిన్. ఇవన్నిటికంటే ముందు కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాము, సో దట్ వాళ్ళకి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కొంచెం కరెక్ట్ అవ్వడానికి కొంచెం మెడిసిన్స్తో కూడా హెల్ప్ చేయొచ్చు. జనరల్గా మనకు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా డాక్టర్, మ్యాంగో లేదంటే సీతాఫల్, అవి కూడా మనకు కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తాయి అని అంటారు కదా, సో తీసుకోవచ్చా హ్యాపీగా అవి? యా. సో మ్యాంగో సీజనల్ ఫ్రూట్ అందరికీ ఇష్టం. సో ఓన్లీ మనకి సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి అందరూ తినొచ్చు. బట్ ఓన్లీ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవరీస్, డయాబెటీస్ చాలామందికి వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది మ్యాంగోస్లో. సో అది కూడా వెరీ లిమిటెడ్గా తీసుకుంటే అంత మనకి హానికరం ఏం కాదు. దాంతోపాటు వాళ్ళు వేరేది అవాయిడ్ చేయాలి ఫుడ్. ఓకే. వన్స్ వాళ్ళు ఆ ఫ్రూట్ తినాలి, సో వేరే క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. సో దాంతో మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ మ్యాంగో అందరికీ ఇష్టం కాబట్టి తినవచ్చు. ఓకే డాక్టర్, జనరల్గా అబార్ట్ అవుతుంది రకరకాల రీజన్స్ తోటి. సో అబార్షన్ అయిన తర్వాత IUIకి వెళ్ళొచ్చా, ఆ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చా నెక్స్ట్ టైం? అబార్షన్ అనేది అంటే చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ కొంతమందికి తెలియకుండానే అబార్షన్ అవుతుంది, వాళ్ళ ప్రెగ్నెన్సీ అని కూడా తెలియదు. వన్స్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది డయాగ్నోస్ అవుతారు చాలామంది. సో అబార్షన్స్కి రీజన్స్ ఏముంటాయి? మోస్ట్లీ ఫస్ట్ 3 monthsలో అబార్షన్ అవుతే మోస్ట్లీ జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. బేబీ లోపల ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అది దానివల్ల మనకి బై నేచర్ యూట్రస్ మనకి బేబీ పెరగడానికి ఒప్పుకోదన్నమాట. చాలా ప్రాబ్లం ఉంది బేబీ జెనెటిక్ అంటే అబార్షన్ అవుతుంది న్యాచురల్గా. సో అబార్షన్ ఒకసారి అవుతే అంత వరీ అవనవసరం లేదు. సో ఆ మంత్లో ఒకవేళ ఎగ్లో ప్రాబ్లం ఉన్నా, స్పర్మ్లో ప్రాబ్లం ఉన్నా అట్లా అబార్షన్ అయి ఉండొచ్చు. సో 1 అబార్షన్ నో నీడ్ టు వరీ, ఎక్స్టెన్సివ్గా టెస్టింగ్ అవసరం ఉండదు. బట్ రికరెంట్ అబార్షన్స్ అంటే మోర్ దెన్ ట్వైస్ అట్లానే అవుతుంది అబార్షన్ అంటే మాత్రం కంపల్సరీ సమ్ ప్రాబ్లం ఏదో ఉంది. సో దానికోసం కొన్ని టెస్ట్లు ఉంటాయి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి జెనెటిక్ టెస్టింగ్ అండ్ కొన్ని బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా ఉమెన్లో, ఇవన్నీ షుగర్స్ ఏమైనా హై ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ బేసిక్ అన్నీ ఒకసారి మళ్ళీ చూసుకొని అది ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమంటాం. సో వన్స్ అబార్షన్ అయితే IUI ట్రీట్మెంట్ అంటే అట్లా ఏం లేదు, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి అండ్ ఎన్నిసార్లు అయినాయి అబార్షన్స్, ముందు మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వెయిట్ ఎక్కువ ఉందా పేషెంట్, హస్బెండ్లో స్పర్మ్ ప్రాబ్లం ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓవరాల్ అన్నీ టెస్ట్ చేసుకొని తర్వాత వాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలని కాదు, దే కెన్ ట్రై న్యాచురల్లీ, ప్రాబ్లమ్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్. డాక్టర్, అది జెనెటిక్ ఇష్యూ వల్ల కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు కదా, అది నాకు దాని గురించి బ్రీఫ్గా వెళ్దాం ఒకసారి. షూర్. సో జెనెటిక్ ప్రాబ్లమ్స్
అబార్షన్స్, రికరెంట్ అబార్షన్స్ నేను చెప్పింది అంటే చాలాసార్లు అబార్షన్ అవుతుంది. ఎవ్రీ టైం తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, బట్ హార్ట్ బీట్ రాకపోవడము, హార్ట్ బీట్ వచ్చింది బేబీ మళ్ళీ ఒక 1 month తర్వాత హార్ట్ బీట్ ఆగిపోవడము. సో ఆర్ స్కాన్ అవ్వకముందే బ్లీడింగ్ అయిపోతుంది కొంతమందికి. ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటారు, స్కాన్కి వెళ్ళే లోపే బ్లీడింగ్ అయిపోయిందంటారు. సో ఇవన్నీ అట్లా అబార్షన్స్ దాంట్లోకి వస్తుంది. సో నేను చెప్పేది జెనెటిక్ ఇష్యూస్ వల్ల అబార్షన్స్ మోస్ట్లీ ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో అబార్షన్ అవుతే జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి. అదే మీరు 6th month 7th monthలో బేబీ ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి కొంతమందికి, ఆర్ 9th monthలో కూడా హార్ట్ బీట్ ఆగిపోతుంది బేబీకి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మదర్లో కండిషన్స్ వల్ల ఎక్కువ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, ఆర్ బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కొంతమందికి, బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఉంటాయి మదర్కి. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఆఫ్టర్ 2nd trimester ప్రాబ్లమ్స్ చూస్తాం. ఫస్ట్ 3 monthsలో మాత్రం మోస్ట్లీ జెనెటిక్ సంబంధించినవి ఉంటాయి. సో జెనెటిక్స్ అనేసరికి మదర్లో ఏదో జెనెటిక్ ప్రాబ్లం ఉందని కాదు, ఆర్ ఫాదర్లో జెనెటిక్ ప్రాబ్లం ఉందని కాదు. ఎగ్ ఆర్ స్పర్మ్లో ఉండొచ్చు. ఎగ్లో ఎందుకు వస్తుంది? ఏజింగ్ వల్ల కొంతమందికి ఇప్పుడు మనకి సెల్ డివైడ్ అవ్వాలి. ప్రెగ్నెన్సీ ఒక బేబీ తయారయ్యాక సెల్స్ అనేది డివైడ్ అవుతూ ఉండాలి. అట్లా దాంతోపాటు డిఎన్ఏ కూడా సెల్స్లోకి ఈక్వల్గా డివైడ్ అవుతూ ఉండాలి. సో ఏజింగ్ అప్పుడు ఈ ప్రాసెస్ డివిజన్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఒక సెల్లో ఎక్కువ, ఒక సెల్లో తక్కువ డిఎన్ఏ, సో క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్గా ఉండాల్సినంత ఉండకపోవచ్చు. అప్పుడు జెనెటిక్ ఇష్యూస్ అంటాం. సో ఇది మనకి మెయిన్గా ఫీమేల్ ఏజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ 35, 37 కంటే ఎక్కువ కనుక ఉంటే ఫీమేల్ ఏజ్, ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ బేబీలో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అందువల్ల మేము ఏం చేస్తామంటే ఎవరికైతే చాలా ఎక్కువ ఉంది ఏజ్ వాళ్ళకి బేబీ తయారు చేసినప్పుడు ఐవీఎఫ్లో జెనెటిక్ టెస్ట్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఓకే, టు అవాయిడ్ ఈ ప్రాబ్లమ్స్, ఓకే, అబార్షన్స్ అవాయిడ్ చేయడానికి, బేబీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి మేము ఎప్పుడైతే బేబీని తయారు చేస్తామో ఐవీఎఫ్లో వీళ్ళకి ఈ బేబీలోంచి చిన్న సెల్స్ తీసి ముందుగానే మనం టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఈ బేబీ నార్మల్గా ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ టెస్ట్ చేసి ఏదైతే నార్మల్ వస్తుందో ఆ బేబీని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది అందరికీ అవసరం లేదు, ఓన్లీ ఎవరికైతే ఫ్రీక్వెంట్ అబార్షన్స్ ఉన్నాయో, ఏజ్ చాలా ఎక్కువ ఉందో, ఆర్ ఫ్యామిలీలో కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ డయాగ్నోస్డ్, సో అట్లాంటి వాళ్ళకి ఇది అవసరం. ఓకే. డాక్టర్, ఒక ఆడపిల్ల తల్లిగా మారాలంటే ఎన్ని దశలను దాటుకొని ఆ స్టేజ్కి వెళ్ళాలి? సో దశలలో అంటే ఫస్ట్ ఈజ్ ప్యూబర్టీ అంటే ఫస్ట్ అసలు మనకి ఎగ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం, ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వడము, యూట్రస్ కూడా లైనింగ్ డెవలప్ అయ్యి పీరియడ్ స్టార్ట్ అవ్వడం. సో వన్స్ అది స్టార్ట్ అయ్యాక కొంచెం టైం పడుతుంది మనకి. బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఓవరీస్ మీద యాక్ట్ చేయాలి హార్మోన్స్. ఓవరీలో ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా అయితేనే దాంట్లోంచి వచ్చే హార్మోన్స్ ద్వారా మనకి యూట్రస్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్గా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకని వెరీ యంగ్ ఏజ్లో కూడా మ్యారేజ్ చేసుకోమని చెప్పాం. మనకు ఒక లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్. సో అది లీగల్గా కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది, మనకి ఏఆర్టీ లాలో కూడా లిమిట్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ఇంత ఏజ్ ఉండాలి, 21 years ఉండాలి అకార్డింగ్ టు ఏఆర్టీ లా. 21 years లేకుండా మనం ఏం ట్రీట్మెంట్స్ కూడా చేయలేం. ఈవెన్ వాళ్ళు వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కావాలి, ట్రీట్మెంట్ కావాలి అంటే. సో దట్ ఈజ్ లా. ఎందుకంటే మనకు అట్లీస్ట్ ఆ ఏజ్ వరకు మనకి మొత్తం ఫిజికల్గా షీ విల్ బీ రెడీ అండ్ సైకలాజికల్గా ఎమోషనల్గా రెడీ అవ్వడానికి. సో అందుకని ఆ ఏజ్ లిమిట్స్ పెట్టారు. అండ్ ఇంతకుముందు కూడా మీరు చూస్తే ఏజ్ లిమిట్ లేనప్పుడు చాలా ఓల్డ్ ఏజ్లో కూడా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు వీళ్ళు. 70 yearsకి మీరు చూసుంటారు న్యూస్లో. సో ఇప్పుడు అట్లా లేదు. సో ఏజ్ లిమిట్ ఉంది. 50 years తర్వాత మనం ఏం ట్రీట్మెంట్స్ చేయడానికి లేదు లా. ఓకే. సో అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ కూడా అండర్ ఏఆర్టీ లానే వర్క్ చేయాలి లీగల్గా. సో 50 years ఎక్కువ ఉన్న లేడీ వస్తే ట్రీట్మెంట్ చేయవు. ఓకే. అట్లానే మేల్స్లో కూడా ఉంటుంది.
ఏజ్ లిమిట్. 55 ఉంటే అంతవరకే. 55 దాటితే మనం కపుల్ వచ్చారు, హస్బెండ్ ఏజ్ 55 కంటే ఎక్కువ ఉందంటే ట్రీట్మెంట్ చేయడానికి లేదు. బట్ న్యాచురల్ వేలో కన్సీవ్ అయితే అది న్యాచురల్ వేలో యూజువల్గా దే డోంట్ కన్సీవ్ ఓకే. బికాస్ మెనోపాజ్ వచ్చేస్తుంది యూజువల్గా ఉమెన్, కొందరికి ఇండియన్ 55 వరకు కూడా వాళ్ళు పీరియడ్స్ లో ఉంటారు కదా డాక్టర్. బట్ ఈక్వాలిటీ విల్ బి వెరీ లెస్. ఓకే. ఈవెన్ ఒకవేళ వాళ్ళకి మెన్స్ట్రేటింగ్ ఉన్నా కూడా ఈక్వాలిటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55. సో చెప్పాను కదా 37, 38కి మనకి క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మేబీ వచ్చి మిరాకిల్ ఉండొచ్చు, బట్ వెరీ రేర్. అప్పుడు కూడా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ హై ఈవెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన. Yeah. యాక్చువల్లీ డాక్టర్ నాకు తెలిసిన ఒక ఆవిడ 21 ఇయర్స్ అంటే 20 కంప్లీట్ అయ్యి 21 మధ్యలో తనకు అప్పుడు ఫస్ట్ పీరియడ్ వచ్చింది అండ్ Okay. అప్పుడే మెచ్యూర్ అయింది. ఓకే సో ఓకే. అలా ఎందుకు లేట్ అవుతారు, ఏంటి ఛాన్సెస్? యా, సో కొంతమందికి ఫిజియోలాజికల్గా కొంచెం లేట్ అవ్వచ్చు. ఎట్లా అంటే కొంతమంది చాలా ఎర్లీగా కూడా చూస్తాం కదా. సో వాళ్ళ ఫెమిలియల్గా, వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కొంచెం లేట్గా అయిందనుకోండి, సో డాటర్ కూడా అట్లా ఉండొచ్చు. ఇవన్నీ ఫిజియోలాజికల్, బట్ 21 ఈజ్ నాట్ నార్మల్. ఓకే. దట్ ఈస్ నాట్ ఫిజియోలాజికల్. కంపల్సరీ ఏదో ఇష్యూ ఉంటుంది. ఓకే. యూజువల్గా కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రోమోజోమల్ ఇష్యూస్. ఓకే. సో అది మనకి ఎవరైతే 15 ఇయర్స్ 16 ఇయర్స్ దాటినాక కూడా ఇంకా మెనార్కి అటైన్ అవ్వలేదు అంటే, పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు అంటే కంపల్సరీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. ఓకే. అండ్ క్రోమోజోమ్ టెస్ట్, క్యారియోటైపింగ్ అంటాం. అవి రెండు బేసిక్గా చూసుకోవాలి. కొంతమందికి క్యారియోటైపింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి XX ఉండాలి ఫీమేల్స్లో క్రోమోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్. సో ఈ XXకి బదులు కొంతమందికి XXY ఉండొచ్చు, కొంతమందికి XO అంటే వై జనరల్ గా అబ్బాయిలో ఉంటుంది. యా, క్లైన్ ఫిల్టర్ అంటాం. అంటే ఇవి అబ్నార్మాలిటీస్. ఓకే. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళకి చూడడానికి ఫినోటైపికల్గా ఫీమేల్ ఉంటారు, బట్ లోపల ఆర్గన్స్, ఓకే. సెక్షువల్ ఆర్గన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమందికి ఓవరీస్ ఉండవు, టర్నర్స్ అంటాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. ఓకే. సో ఈ టర్నర్స్లో కూడా ఓవరీస్ డెవలప్మెంట్ ఉండదు, చాలా చిన్న ఒక లైన్ లాగా ఉంటాయి అంతే. సో ఎగ్ డెవలప్మెంట్ ఉండదు వీళ్ళకి. దానివల్ల ఎగ్స్ లేనప్పుడు హార్మోన్స్ ఉండదు, సో పీరియడ్స్ రాదు. యూట్రస్ ఉంటుంది, బట్ పీరియడ్స్ ఓన్లీ మెడిసిన్స్ ఇస్తేనే వస్తుంది వీళ్ళకి. ఎవ్రీ టైం వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే. సో మనకి ఇంట్లో పూజలు కానీ పెళ్ళిళ్ళు ఇలాంటివి ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు పీరియడ్స్ పోస్ట్ పోన్ అవ్వడానికి సో కొందరు మెడిసిన్స్ వాడుతుంటారు, లేదంటే ప్రీపోన్ కోసం. సో ఇంట్లో మామూలుగా మనకి ఇంట్లో వంటింట్లో చిన్న చిన్న చిట్కాలు, రెమెడీస్ ఉంటాయి కదా డాక్టర్, దాని ద్వారా న్యాచురల్ వేలో ఏమైనా పోస్ట్పోన్ చేసుకోవచ్చా పీరియడ్స్ని? ఐ డోంట్ బిలీవ్ అంటే రెమెడీస్, న్యాచురల్ రెమెడీస్తో పీరియడ్స్ పోస్ట్పోన్ అవుతాయి అనేసి. మనం వాడే మెడిసిన్స్ కూడా ఏదైతే ఇస్తారో పోస్ట్పోన్మెంట్కి సింథటిక్ ప్రొజెస్టిన్స్ అంటాం. అంటే మన న్యాచురల్గా బాడీలో ఉండే ప్రొజెస్ట్రాన్ కంటే చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది ఈ సింథటిక్ ప్రొజెస్టిన్స్. బట్ దే ఆర్ నాట్ లైక్ వెరీ హార్మ్ఫుల్ అనేం కాదు, బట్ కొంతమందికి వెరీ రేర్గా కొంచెం అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. బట్ అది ఏ మెడిసిన్తోనే ఎవరికైనా ఉండొచ్చు. 1,00,000 మందిలో ఒకరికి ప్రాబ్లం అయితే అందరికీ అవుతుందని కాదు. బికాస్ మీరైనా ఒకసారైనా లైఫ్లో యూజ్ చేసి ఉండొచ్చు పోస్ట్పోన్మెంట్కి. సో ఎవరికైనా సజెస్ట్ చేసి ఉండొచ్చు. ఈవెన్ వీల్ ఆల్సో సజెస్ట్. మన పేషెంట్స్ వస్తారు వెన్ అకేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వీ కెన్ గివ్, దే కెన్ యూస్. ఈవెన్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కూడా చాలా ప్రొజెస్ట్రాన్స్ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఈవెన్ IVF అప్పుడైనా, IU అయినప్పుడు చిన్న న్యాచురల్గా ట్రై చేసుకోమన్నప్పుడైనా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాం. సో వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బట్ హోమ్ రెమెడీస్ తోటి నిజంగా పోస్ట్పోన్ అవుతాయా, డిలే అవుతాయా అనేది అందరి బాడీ రెస్పాన్స్ ఒకేలా ఉండకపోవచ్చు. సో వాళ్ళకి పీరియడ్స్ వచ్చేసేయచ్చు. వెన్ దట్ ఈస్ ఇంపార్టెంట్, వాళ్ళు ఏదైతే ఒకేషన్ ఉందో ఇంపార్టెంట్ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవద్దని చెప్తాను నేను విన్నాను డాక్టర్, ఈ ప్రొజెస్టెరాన్ అనే టాబ్లెట్ కన్సీవ్ అయిన ఫస్ట్ 3 months కూడా కొందరు పేషెంట్స్కి ఇస్తారు. డాక్టర్ కరెక్ట్. సో ప్రొజెస్ట్రాన్ అనే ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారు అంటే కొంతమందికి, అంటే అందరికీ అవసరం లేదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ అవసరం లేదు. మీరు ఇంతకు ముందు కనుక అబార్షన్ హిస్టరీ ఉంది,
ఆర్ బ్లీడింగ్ ఏమన్నా అయింది ప్రెగ్నెన్సీలో, కొంచెం బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ లాగా కొంతమంది చెప్తారు. సో వీళ్ళకి ఏంటంటే బాడీలో నార్మల్గా ప్రొడ్యూస్ అయ్యే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు, ల్యూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాం. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ ప్రొజెస్ట్రాన్ అవసరం పడుతుంది. అట్లాగే ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళే వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి ప్రొజెస్ట్రాన్. బికాజ్ ఇది మనము కొంచెము ఎక్కువ మెడికేషన్ ఇస్తాం ముందే ఎగ్ డెవలప్ అవడానికి. సో దానివల్ల ఎక్కువ ఎగ్స్ డెవలప్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ వచ్చేస్తే దానికి సపోర్ట్ కూడా మళ్ళీ మనం కొంచెం హార్మోన్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ బేబీ కొంచెం పెరిగి హార్ట్ బీట్ వచ్చి అట్లీస్ట్ ఇన్ ఐవిఎఫ్ అయితే అట్లీస్ట్ 3 months వరకు కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్, వేరే హార్మోన్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, యా, ఇందాక అడగడం మర్చిపోయాను. మనకి పీరియడ్స్ పోస్ట్పోన్ అనగానే అలా మెడికల్ షాప్కి వెళ్ళి 2 tablets తీసేసుకొని కరెక్ట్ అదే టైంకి వాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్గా అదే టైం అంటే మేబీ అంతలోపే వాళ్ళకి ఆల్రెడీ ఎందుకు పీరియడ్స్ వస్తాయి అంటే, ఫస్ట్ ఫిజియాలజీ మాట్లాడుకుంటే మనకి ఎగ్ డెవలప్మెంట్ అయ్యి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో. దాంతో ఎండోమెట్రియం లైనింగ్ పెరుగుతుంది ఈస్ట్రోజన్తో. వన్స్ ఓవ్యులేషన్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ కూడా వస్తుంది బయటకి. ఓవ్యులేషన్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ ఏంటంటే బేబీ పెరగడానికి, ఇంప్లాంట్ అవ్వడానికి ఆ లైనింగ్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. ప్రొజెస్ట్రాన్ అనేది రెడీగా ఉంటుంది, బేబీ వస్తే ఇంప్లాంట్ అవ్వడానికి రెడీగా ఉండడానికి ప్రొజెస్ట్రాన్ విల్ హెల్ప్. ఒకసారి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఓవ్యులేషన్ అయింది కానీ ప్రెగ్నెన్సీ రాలేదు, దెన్ ఏమవుతుంది, అప్పుడు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, విత్డ్రాల్ అంటాం. హార్మోన్స్ తగ్గగానే మనకి పీరియడ్స్ వస్తుంది. ఓకే, సో వీళ్ళు ఎప్పుడైతే పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విత్డ్రాల్ అవ్వకముందే దే హ్యావ్ టు టేక్ ద ప్రొజెస్ట్రాన్. అప్పుడు మళ్ళీ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ రైజ్ అవుతాయి బాడీలో. సో దట్ పీరియడ్ కూడా రాకుండా షెడ్డింగ్ అనేది ఆగిపోతుంది. వన్స్ ఆ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ తీసుకున్నారు, మళ్ళీ అది బాడీలో లెవెల్స్ తగ్గిపోతేనే అప్పుడు పీరియడ్స్ వస్తాయి. అంటే ఈరోజు మీరు ట్యాబ్లెట్ తీసుకున్నారు, రేపు తీసుకోలేదు, రేపే రాదు పీరియడ్, మళ్ళీ టైం పడుతుంది. మీ బాడీలో హార్మోన్ లెవెల్స్ తగ్గాక యూ విల్ గెట్ యువర్ పీరియడ్స్. సో వన్స్ మీరు కనుక విత్డ్రాల్ ఆల్రెడీ అయిపోయింది, పీరియడ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, దెన్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ప్రొజెస్ట్రాన్ పీరియడ్ ఆగకపోవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీ బాడీలో హార్మోన్స్ పెరుగుతాయి ట్యాబ్లెట్ తీసుకున్నారు కాబట్టి. ఇర్రెగ్యులర్ అయిపోతుంది అప్పుడు బ్లీడింగ్ అనేది. కొంచెం బ్లీడింగ్ అవుతుంది, స్టాప్ అయిపోతుంది. సో ప్రాపర్గా ఉండదు ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అనేది. మళ్ళీ ఇర్రెగ్యులర్గా అవ్వచ్చు కొంచెం, ఒక 1 month. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా అలా మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చుకొని వేసుకోవడం ఎంతవరకు సేఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ సేఫ్. బట్ చాలామందికి చూస్తాం మనం నార్మల్గా తీసుకొని వేసేసుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది అట్లీస్ట్ వాళ్ళకి కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ లైక్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఇవి ఉన్నాయంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోమంటాను. అండ్ మ్యారీడ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు ఆర్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ అవ్వడానికి ఏం యూస్ చేయట్లేరు కాంట్రసెప్షన్, వీళ్ళు కంపల్సరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ ఉందనుకోండి వాళ్ళకి. సో కొన్ని ప్రొజెస్ట్రాన్స్ దే ఆర్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే సేఫ్ ప్రొజెస్ట్రాన్ ఇస్తారు. డిలే అవుతుంది, దానివల్ల ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా సేఫ్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉండదు. ఓకే, యా డాక్టర్, విమెన్ మీద చాలా డెప్త్గా వెళ్ళాం కదా. సో ఇప్పుడు మెన్, సో మేజర్గా మెన్లో స్పర్మ్ క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది? చాలామంది ఇదే క్వశ్చన్ ఫస్ట్ తక్కువ స్పర్మ్ కౌంట్తో వచ్చినప్పుడు ఎందుకు తగ్గింది అదే ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. కొంతమంది అయితే నాకేం అసలు హ్యాబిట్స్ లేవు, ఆల్కహాల్ లేదు, సిగరెట్ తాగట్లేదు, చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, డైట్ అన్నీ చూసుకుంటాము అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను, బట్ ఎందుకు తగ్గింది అనేది అడుగుతారు. సో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడానికి ఓన్లీ ఇవి ఒకటి రీజన్స్ కాదు, ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని రీజన్స్. లైక్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్, స్ట్రెస్, హార్మోన్స్, డైట్, స్లీప్ లేకపోవడము కరెక్ట్ టైంకి, ఇవన్నీ కొన్ని రీజన్స్. కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మనకి తెలియదు ఏంటి రీజన్, ఏడియోపతిక్ అంటాం. అంటే
ఏం రీజన్ ఎందువల్ల తగ్గింది స్పర్మ్ కౌంట్ అనేది మనకి కాజ్ అనేది క్లియర్గా కనిపించదు. ఓకే. వీళ్ళలో ఎలాంటివి ఉండొచ్చు రీజన్స్ అంటే ఏదైనా చిన్నప్పుడు వాళ్ళకి ఏదైనా వైరల్ అటాక్ అయి ఉండొచ్చు, టెస్టస్కి, మమ్స్, మీజిల్స్ అవి. దెన్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, క్రానిక్గా సివియర్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు టెస్టస్ అఫెక్ట్ అవుతాయి. దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అండ్ కొంతమందికి ట్రామా అంటే సివియర్గా దెబ్బ తాకింది చిన్నప్పుడు, మధ్యలో ఎప్పుడు, సో దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు స్పర్మటోజెనిసిస్. జెనెటిక్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇవన్నీ మనకి హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ జెనెటిక్ కాజ్ ఉంటే వీటి వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. జెనెటిక్స్ ఈజ్ అ ఫస్ట్. సో జెనెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొన్ని వై క్రోమోజోమ్ ఉంటుంది మేల్స్లో. సో ఈ వై క్రోమోజోమ్ మీద కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల క్రోమోజోమ్ ఈ స్పర్మ్ ప్రొడక్షన్ చాలా తక్కువ, 0 కూడా ఉంటుంది. సో మెయిన్గా ఈ రీజన్స్ ఉంటాయి. మనకి ఆబ్వియస్గా ఇది రీజన్ అని మనం చెప్పలేము. బట్ ట్రీట్మెంట్ ఏముంటుంది, ఒకవేళ మనం కాజ్ కనుక డయాగ్నోస్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లైక్ ఇన్ఫెక్షన్ ఉంది సెమెన్లో, సో యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. ఆర్ వాళ్ళకి ఎక్కువ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఉన్నాయి, అవి అవాయిడ్ చేయమనొచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోమనొచ్చు, స్లీప్ ఇవన్నీ చూసుకోమనొచ్చు. సో అండ్ దాంతోపాటు కొన్ని మెడికేషన్ ద్వారా కొంచెం హెల్ప్ అవ్వచ్చు. బట్ ఎవరికైతే సివియర్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి మేబీ అంత యూజ్ అవ్వకపోవచ్చు మెడికేషన్. వాళ్ళు ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాట్ పెయిన్ఫుల్. ఫీమేల్స్కే పెయిన్ఫుల్ ఉంటుంది ఏదైనా ట్రీట్మెంట్. సో ఈ మధ్య కాలంలో ఫీమేల్ కి కూడా పెయిన్లెస్ ఇంజెక్షన్స్ అవి వచ్చాయి. నీడిల్ లెస్, అది పెయిన్ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్, బట్ ప్రెషర్ వల్ల. సో నీడిల్ లేకుండా డ్రగ్ వెళ్ళడానికి మనకి సబ్క్యూటేనియస్ అనమాట, అంటే స్కిన్ కిందకి డ్రగ్ వెళ్ళాలి. సో ఇందులో ఏంటంటే నీడిల్తో ఇస్తాం కదా ముందు, ఇప్పుడు జస్ట్ ప్రెషర్ తోటి వెళ్ళిపోతుంది. సో ప్రెషర్ పెయిన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ పెయిన్లెస్, బట్ ప్రికింగ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్. చాలా మంది ఐవీఎఫ్ అనగానే ఫస్ట్ అమ్మో ఇంజెక్షన్స్ కోసం భయపడతారు. మేబీ దీనివల్ల వాళ్ళు కొంచెం భయం తగ్గుతుంది. జనరల్గా ఐవీఎఫ్ అంటే జనాల్లో ఒక నెగిటివిటీ. ఎందుకు అది స్టార్ట్ అయింది అంటారు? ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది? సో ఫస్ట్ ఇనీషియల్గా మేబీ అంటే ఫస్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల నెగిటివిటీ ఉండింది ఇనీషియల్గా. అంటే ఐవీఎఫ్ అనగానే వేరే గ్యామెట్స్, వేరే స్పర్మ్, వేరే వాళ్ళ ఎగ్స్, ఇవే ఉంటుందన్నమాట ఎవరికైనా మైండ్లో. సో దానివల్ల నెగిటివిటీ స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను. బట్ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ అనేది పెరిగింది అందరికీ. ఈవెన్ మనకి విలేజెస్లోకి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది, బికాస్ ఇన్ని వీడియోస్ చేస్తున్నాము, అవేర్నెస్ వీడియోస్. సో కొంచెం అవేర్నెస్ అయితే పెరిగింది, అంత నెగిటివిటీ లేదు ఫర్ ఏఆర్టీ ట్రీట్మెంట్స్. కానీ కొంచెం మనం వెబ్ సిరీస్ ఇవన్నీ చూసినప్పుడు, మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ కొన్నిట్లో కొన్ని చూపిస్తారంటే మేబీ వాళ్ళు డ్రామా అనేది క్రియేట్ చేయాలి ఇంట్రెస్ట్ అవడానికి మనం చూసే వాళ్ళకి. సో కంపల్సరీ ఆ డ్రామా యాడ్ చేయడానికి కొంచెం అన్రియలిస్టిక్గా ఉంటాయి. కొన్నిటిని ఎక్కువ చూపిస్తారు, కొన్నిటిని చాలా సింపుల్గా చూపిస్తారు. లైక్ గ్యామెట్ మిస్ మ్యాచ్ ఉంటే, అంటే స్పర్మ్ వేరే వాళ్ళది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు, ఇట్లాంటివి చూస్తుండొచ్చు. సో అది చాలా ఈజీగా చూపించేస్తారు. యూజువల్గా దట్ ఈస్ నాట్ ద సినేరియో. సో ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ లా కిందనే వర్క్ చేయాలి. ఏఆర్టీ లా కింద చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి, అందులో కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు మిస్ మ్యాచ్ అవ్వడం. అండ్ మా సెంటర్స్లో అయితే వీ హ్యావ్ ఆర్ఐ విట్నెస్ కూడా, అంటే ఒక బార్ కోడ్ లాంటిది. గ్యామెట్స్ అస్సలు మిస్ మ్యాచ్ అవ్వడానికి మనకి ఛాన్స్ 0% అన్నట్టు. అండ్ ఈవెన్ అవన్నీ ఉన్నా కూడా 3-4 టైమ్స్ మళ్ళీ నేమ్ కన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి ప్రతి స్టేజ్లో. సో గ్యామెట్స్ మిస్ మ్యాచ్ 0%. ఓకే. సో అది ఒకటి మెయిన్ నెగిటివిటీ. అందరు అనుకునేది అదే ఐవీఎఫ్ అనగానే. ఇప్పుడు కూడా కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు వేరే వాళ్ళది యూస్ చేస్తారా, మాదని ఏంటి గ్యారంటీ, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో
ఇవన్నీ మనకి ఆ మూవీస్ వీటి వల్ల కొంచెం ఎక్కువైంది అని అనుకోవచ్చు. ఓకే, యాక్చువల్లీ సో ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి డోనర్స్ అంటే కొందరికి డోనర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఎగ్ అయినా కూడా. సో మెన్ అయినా ఫీమేల్ అయినా, సో డోనర్స్ని ఎలా చూస్ చేసుకుంటారు, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి. సో ఎగ్ డోనర్, స్పర్మ్ డోనర్. సో ఎవరికైతే చాలా ప్రాబ్లం ఉంది, ఎగ్ ప్రాబ్లం అంటే ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ఎగ్స్ అసలు లేవు, 40 years ప్లస్ ఉన్నారు, సో వాళ్ళకి ఎగ్ డోనర్ ఒకటే ఆప్షన్ ఉండొచ్చు. ఓకే. అండ్ స్పర్మ్ కూడా 0 కౌంట్ ఉంది, స్పర్మ్స్ లేవు. ఓకే. ఆర్ 0 స్పర్మ్స్ ఉన్నా కూడా వాళ్ళ స్పర్మ్ మనం టెస్టిక్యులర్ స్పర్మ్ తీసుకొని చేసుకోవడానికి ఉంది ఆప్షన్స్. ఓకే. బట్ టెస్టిక్యులర్లో స్పర్మ్ కూడా లేదు, జెనెటిక్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఆర్ ఫీమేల్లో కూడా చాలా తక్కువ ఉన్నా కూడా వీ కెన్ ట్రై సెల్ఫ్ ఎగ్స్, వాళ్ళ ఎగ్సే ట్రై చేయొచ్చు చాలా కండిషన్స్లో. ఈ లాస్ట్ రిసార్ట్ లాగానే వీల్ యూస్ డోనర్ స్పర్మ్, డోనర్ ఎగ్. ఇది కూడా కంప్లీట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నాలెడ్జ్ మొత్తం అన్నీ ఇచ్చి, వాళ్ళ కన్సెంట్ తోటి మేము డోనర్ది యూస్ చేయాలి. సో వన్స్ డోనర్ అని వీళ్ళకి, ఈ కపుల్కి అని అనుకున్న తర్వాత, దెన్ డోనర్ స్పర్మ్ అయితే డోనర్ బ్యాంక్ ఉంటుంది, ఏఆర్టీ బ్యాంక్. సో వాళ్ళు కంప్లీట్గా డోనర్స్ని స్క్రీన్ చేసి, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెచ్ఐవి, హెపటైటిస్ బి, ఇంకా హెల్దీగా ఉన్నారా చూడడానికి, బ్లడ్ గ్రూప్ అన్నీ వాళ్ళు స్క్రీన్ చేసుకొని హెల్దీ మెయిల్లోంచి వాళ్ళు స్పర్మ్ శాంపిల్స్ తీసుకొని ఫ్రీజ్ చేసుకుంటారు. ఓకే. సో కంప్లీట్గా మనకి ఫర్టిలిటీ సెంటర్స్కి డోనర్ బ్యాంక్ నుంచే గ్యామెట్స్ రావాలి, డోనర్ ఎగ్స్ అయినా స్పర్మ్స్ అయినా కూడా. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అండర్ లా. అన్నీ క్లియర్గా మనకి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, ఎక్కడ వాళ్ళు భయపడాల్సింది ఏం లేదు. డోనర్ ఎవరు అనే డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి. డోనర్ ఎవరు అనేది మనకి కపుల్కి తెలియదు, కపుల్ ఎవరు అనేది డోనర్ తెలియదు, బట్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి, మెయింటైన్ అవుతూ ఉంటాయి. దట్ విల్ బీ విత్ ద నేషనల్ బోర్డ్ ఒకటి ఉంటుంది. ఎవ్రీ 10 yearsకి మేము అవన్నీ రికార్డ్స్ వాళ్ళకి పంపించాలి గవర్నమెంట్కి. సో ఇవన్నీ క్లియర్గా ఉంటాయి, నో నీడ్ టు వరీ. ఈవెన్ డోనర్ ఎగ్ కూడా మనకి బ్యాంక్ నుంచే వస్తారు. వాళ్ళు డోనర్స్ని సెలెక్ట్ చేసి అన్ని టెస్టులు చేసి, బ్లడ్ గ్రూప్ కానివ్వండి, వేరే అన్ని టెస్టులు అన్నీ ఏవేవైతే కావాలో అకార్డింగ్ టు లా అన్నీ టెస్ట్ చేస్తారు, వాళ్ళకి స్కాన్ చేస్తారు, వాళ్ళకి ఎగ్స్ బాగున్నాయా కౌంట్ అనేది చూస్తారు, వాళ్ళకి స్టిమ్యులేట్ చేసి రెడీగా ఉన్నప్పుడు మనకి ఫర్టిలిటీ సెంటర్కి పంపిస్తారు ఫర్ పికప్ ఎగ్ తీయడానికి. ఓకే. ఐబీఎఫ్లో బిడ్డ ఎలా పుడుతుంది అనేది పెద్ద క్వశ్చన్. చాలామంది, కొందరికి ట్విన్స్ చూస్తాం, కొందరికి సింగిల్ బేబీ చూస్తాం, హెల్దీగా ఉంటారు, కానీ ఇంకా అనుమానాలు చాలా మందికి చాలా ఉన్నాయి. సో ఐబీఎఫ్లో బిడ్డ ఎలా పుడుతుంది? సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అదేదో టెస్ట్ ట్యూబ్లో బేబీ పెరుగుతుంది అని ఊహించుకుంటూ ఉంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అనగానే మన మైండ్లో అది పిక్చర్ వస్తుంది, ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక బేబీ ఉన్నట్టు. బట్ అది అట్లా కాదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇందులో ఫర్టిలైజేషన్ ప్రాసెస్, ఎగ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో తయారయ్యే ప్రాసెస్ని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ ఫర్టిలైజేషన్ నార్మల్గా హ్యూమన్ బాడీలో ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్లో జరిగేది ప్రాసెస్, అది ప్రక్రియ. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది, ట్యూబ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఎగ్స్ చాలా తక్కువ ఉండొచ్చు, ఆర్ స్పర్మ్ చాలా తక్కువ ఉండొచ్చు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఎగ్ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఈ ఎంబ్రియో అనేది ల్యాబ్లో తయారు చేస్తాం. ఓకే. ఈ ఎంబ్రియో కూడా మైక్రోస్కోపిక్కే, మనకి కనిపించదు, మనము ఐతో చూడలేము, నేకెడ్ ఐతో, మైక్రోస్కోప్లోనే చూడాలి. సో అట్లా ఎగ్ స్పర్మ్ కలిపిన తర్వాత మనకి ల్యాబ్లో 5 days కల్చర్ చేయడానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం 5 days మనం బయట పెట్టొచ్చు ఎంబ్రియోని. సో 5 daysలో అన్నీ పెరగదు, అన్ని ఎగ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేశాక అన్ని ఎగ్స్ మనకి మంచి ఎంబ్రియోని ఇవ్వవు. ఏవైతే బలంగా ఉంటాయో అవి మాత్రమే 5 days వరకు పెరుగుతాయి. అండ్ ఆ 5 days వరకు పెరిగిన ఎంబ్రియోని మనము మదర్ ఊంలోకి, అంటే గర్భాశయంలోకి మనం బేబీని పెట్టడానికి ఉంటుంది, ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. అది కూడా మనం వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మనకి బేబీ ఫామ్ అయింది, బాగుంది, క్వాలిటీ, ఫ్రీజ్ చేస్తాం. వన్స్ ఫ్రీజ్ చేశాక 10 years వరకు అలాగే ఉంటుంది అన్నమాట బేబీ. సో మధ్యలో ఎప్పుడైనా మనం యూస్ చేసుకోవచ్చు బేబీ. చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసినాక మిగిలిన ఎంబ్రియోస్ ఉంటాయి, అట్లానే ఫ్రీజ్ చేసుకుంటారు.
మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత వస్తారు సెకండ్ ప్రెగ్నెన్సీకి, అప్పుడు ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో వన్స్ ఫ్రోజన్ అవి అట్లాగే ఉంటాయి అన్నట్టు. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ లాగా కూడా ఎవరికైతే ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళు ఇప్పుడే వద్దు ప్రెగ్నెన్సీ అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏజ్ ఇంకా పెరుగుతూ ఉంటే తగ్గిపోతుంది క్వాంటిటీ క్వాలిటీ రెండు. సో వాళ్ళు ఎగ్స్ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. ఓకే. అండ్ ఈవెన్ సమ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కీమోథెరపీ రేడియోథెరపీ తర్వాత ఎగ్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈవెన్ ఆ ట్రీట్మెంట్కి ముందే వాళ్ళు ఎగ్ స్టోరేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో దే కెన్ యూటిలైజ్. ఓకే. అంటే మనకి నార్మల్గా న్యాచురల్ వేలో వచ్చిన ఎగ్కి అండ్ ప్రిజర్వ్ చేసిన ఎగ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదన్న. న్యాచురల్గా అయితే ఏం డిఫరెన్స్ ఉంటుందో చెప్తాను. న్యాచురల్గా అయితే ఎవ్రీ సైకిల్ ఒక ఫాలికల్ డెవలప్ అవుతుంది ఒక సైజ్ దాకా, మెచ్యూర్ సైజ్ దాకా. అది నార్మల్ ఫిజియాలజీ. మనకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏం చేస్తామంటే ఒకటి కంటే ఎక్కువ డెవలప్ అవ్వాలి. ఓకే. ఐయుఐలో అంటే ఒక 2 or 3 ఫాలికల్స్ డెవలప్ అయ్యేలాగా ఇస్తాం మెడికేషన్. ఓకే. ఎందుకంటే వీళ్ళకి న్యాచురల్గా రావట్లేదు, ఆల్రెడీ న్యాచురల్గా ట్రై చేసి ఉంటారు, ఎగ్ నార్మల్గా పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, రావట్లే ప్రెగ్నెన్సీ అన్నప్పుడు 2-3 ఎగ్స్ పెరిగితే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 2-3 ఎగ్స్ పెరగడానికి మెడికేషన్ ఇచ్చి హెల్ప్ చేస్తాం. ఓకే. అదే ఐవీఎఫ్లో అయితే 2-3 కాదు, చాలా డెవలప్ కావాలి, మనకి ఎక్కువ ఎగ్స్ కావాలి, ఎక్కువ ఎంబ్రియోస్ తయారవ్వాలి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ మంత్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఒక 8-10 ఫాలికల్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, అన్నీ పెరగడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. నార్మల్గా అయితే అవన్నీ డీజనరేట్ అయిపోతాయి. ఓకే. ఆ మంత్లో ఒకటి పెరుగుతుంది, మిగిలిన డీజనరేట్ అయిపోవాలి. మనం ఇవి డీజనరేట్ అవ్వకుండా రెస్క్యూ చేస్తున్నాం అవి కూడా పెరగడానికి. సో అందరూ అనుకుంటారు అన్ని ఎగ్స్ తీసేసారు అనుకుంటారు. ఐవీఎఫ్ అయ్యాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుందా ఎగ్ పీరియడ్ వస్తుందా, నాకు ఎగ్స్ అన్ని తీసేసారు కదా అనేసి చాలా మంది అంటారు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి Eggs అన్ని తీసేస్తారు. నెక్స్ట్ టైం కి ఇలాంటి చాలా మందికి అపోహ ఉంది డాక్టర్. అవును. సో అట్లా కాదు, మనం ఎగ్స్ తీసేది ఓన్లీ ఆ మంత్వే. ఓకే. నెక్స్ట్ మంత్ నార్మల్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది. డాక్టర్, పేషెంట్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అంటే దాని వెంటనే అయినా కూడా వాష్రూమ్ కలా వెళ్తే సేఫ్ అయినా డాక్టర్? కంప్లీట్లీ సేఫ్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనము ఒక చిన్న క్యాథెటర్, మళ్ళీ ఎంబ్రియో ఈజ్ మైక్రోస్కోపిక్ కనిపించదు మనకి. సో స్కాన్లో చూసుకుంటూ చాలా జెంటల్గా సర్విక్స్లోంచి యూట్రస్ లోపల యూట్రస్ లోపల దాకా వెళ్ళి అక్కడ పెడతాం, అక్కడ వదిలేస్తాం అన్నమాట ఎంబ్రియోని. ఓకే. సో తర్వాత యూజువల్గా ఒక 5-10 minutes ఉండి తర్వాత వాష్రూమ్కి వెళ్ళమంటాం. దట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఈవెన్ ఇమీడియట్గా కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేరు చాలామంది. సో బికాస్ వీల్ డూ ఇట్ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కాబట్టి కొంచెం బ్లాడర్ ఫుల్ పెట్టుకోవాలి ఓకే. ట్రాన్స్ఫర్ అప్పుడు. అండ్ సో ఎక్కువ హోల్డ్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళినా కూడా నో ప్రాబ్లం, నష్టం ఏం లేదు. ఓకే. సో ఈ ఐవీఎఫ్ ఏదైతే ట్రీట్మెంట్ ప్రజెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ తీసుకోబోయే వాళ్ళకి కానీ సో మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యా, సో ఐవీఎఫ్ అంటే అందరికీ ఐవీఎఫ్ అని అంటే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ చేస్తారు అనేది అనుకోవద్దు. ఎవ్రీ కపుల్ డిఫరెంట్, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్ అనేది నేను చెప్తాను. ఓకే. అండ్ ఒకసారి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళినప్పుడు అందరికీ ఐవీఎఫ్ చేయరు, వాళ్ళకి ఇనీషియల్గా కొన్ని టెస్ట్ చేసి బేసిక్ టెస్ట్లు లైక్ హస్బెండ్ సెమెన్ టెస్ట్, వైఫ్కి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏదైనా మేజర్ ప్రాబ్లం కనిపిస్తుందా, నార్మల్గానే ఉందా, అన్నీ బాగుంటే యూజువల్గా మెడిసిన్స్ తోటి ట్రై చేయమంటాం ఎవరికైనా. సో కొంతమంది ఆల్రెడీ డయాగ్నోస్డ్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు, అంటే ట్యూబల్ బ్లాక్ ఉంది, బయట అన్ని టెస్టులు చేసుకున్నారు ఆల్రెడీ. సో వెన్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయంటే వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే ఉంటుంది. అండ్ ఊరికేనే కొంతమంది టైం వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు, ఏజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, వాళ్ళ ఎగ్స్ ఉండవు, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని క్లియర్గా ఉంటుంది, లాప్రోస్కోపీ కూడా చేసుకొని ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయి అని చెప్పారు. బట్ రీసెంట్గా కూడా చూశాను కపుల్స్, అంటే ఏదో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా ఓపెన్ అయిపోతాయి ట్యూబ్స్ అంటే పాపం వాళ్ళు అలానే ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో కొన్ని ప్రాబ్లమ్స్కి ఐవీఎఫ్ ఇమీడియట్గా సొల్యూషన్ లాగా ఉంటుంది.
ఈ ట్యూబ్ బ్లాక్ ఉంది, వాళ్ళు ఇయర్స్ వెయిట్ చేస్తే యూజ్ లేదు. తొందరగా కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉంటాయి. వన్స్ ఏజ్ ఎక్కువైపోయి ఎగ్ కూడా ప్రాబ్లం అయ్యాక, స్పర్మ్ కూడా ప్రాబ్లం అయ్యాక ఈవెన్ ఐవీఎఫ్తో కూడా ఛాన్సెస్ తగ్గుతాయి. సో అందుకని తొందరగా డయాగ్నోసిస్ చేసుకుంటే, ఎర్లీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెటర్ సక్సెస్ రేట్స్. సో అందరికీ ఐవీఎఫ్ అవసరం లేదు, బట్ ఎవరికైతే అవసరమో తొందరగా చేసుకుంటే తొందరగా బేబీ ఉంటుంది అన్నట్టు. ఓకే. ఐవీఎఫ్తో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళలో నార్మల్ డెలివరీస్ శాతం చాలా తక్కువ అని అంటారు. ఓకే, ఇది ఎంతవరకు నిజం? నిజం అంటే నిజం కాదు. బికాస్ ఈవెన్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో మీరు ఎంతమందికి నార్మల్ డెలివరీస్ చూసారు ఈ మధ్య కాలంలో? మేబీ కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద. సో ఎందుకు సిజేరియన్ సెక్షన్ పెరుగుతుంది? ఈవెన్ ఐవీఎఫ్ అనే కాదు, ఐవీఎఫ్లో ఏంటంటే యూజువల్గా ఏజ్ ఎక్కువ ఉంటుంది పేషెంట్కి. ఐవీఎఫ్ చేసుకున్నారంటేనే ఏదో ప్రాబ్లం ఉందనే చేసుకుంటారు కదా. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఎల్డర్లీ వీళ్ళకి. సో ఎల్డర్లీ ప్రెగ్నెన్సీలో షుగర్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఎక్కువ మంది ఒబేస్ ఉండొచ్చు, లైక్ పీసీఓ ఉన్న వాళ్ళు ఒబేసిటీ ఉండొచ్చు. సో నార్మల్ డెలివరీయా సిజేరియనా అనేది మనం ఐవీఎఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీయా దాన్ని బట్టి ఉండదు. సో ఎవరైనా న్యాచురల్గా వచ్చినా ఐవీఎఫ్ ద్వారా వచ్చినా మనకి ఏం కాంప్లికేషన్స్ ఉన్నాయి, 9th మంత్లో బేబీ వెయిట్ ఎట్లా ఉంది, మదర్ పెల్విస్ ఎట్లా ఉంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఇది డెలివరీ అనేది ప్లాన్ చేస్తారు. ఐవీఎఫ్ అనగానే సిజేరియన్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో అదైనా ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే నార్మల్ డెలివరీకి సిజేరియన్కి వెళ్ళాలి, లేదంటే వాళ్ళు నార్మల్ ట్రై చేయమని చెప్తాను. ఓకే. అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో ఎలాంటి సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ప్రెగ్నెంట్ లేడీస్లో సీడ్స్ అండ్ నట్స్ అంటే యూజువల్గా బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి సీడ్స్ ఇప్పుడు ఎక్కువ రీసెంట్గా ఎక్కువ మంది ఇది సీడ్స్ మీద చూస్తున్నారు. బట్ ఎందుకు సీడ్స్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి సీడ్స్. అట్లాగని ఓన్లీ సీడ్స్ తీసుకుంటేనే అన్నీ నార్మల్ అవుతాయి, సెట్ అవుతాయి అని కాదు. హెల్తీ డైట్ దే హ్యావ్ టు మెయింటైన్. ఇప్పుడు సీడ్స్ పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమే సీడ్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, సన్ఫ్లవర్ సీడ్స్. సో అవి ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు. సో కొంచెం మిక్స్డ్ తీసుకోవచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మైక్రోన్యూట్రియంట్ మంచి లెవెల్స్లో ఉండొచ్చు. కానీ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇండైజెషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంది, వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా అని చూసుకొని వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఓన్లీ సీడ్స్ తీసుకొని ఈరోజు తీసుకోగానే అన్నీ నార్మల్ అయిపోతుంది. సో అందరూ ఓవర్ నైటే మనకి రిజల్ట్స్ కావాలి అనుకుంటారు. ఓన్లీ సీడ్స్ కాదు, ఓవరాల్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఓకే, వెజిటబుల్స్ అన్ని కలర్డ్ ఫ్రూట్స్ ఉండాలి. సో వెయిట్ని బట్టి, వెయిట్ ఎక్కువ ఉన్నారు అంటే క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం, ఇట్లా బ్యాలెన్స్డ్. అండ్ ఇట్ షుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. ఒక 3 months కరెక్ట్గా పాటించేస్తాను, తర్వాత నార్మల్గా అన్నీ తినేస్తాను అంటే మళ్ళీ కుదరదు. మన లైఫ్ స్టైల్ అట్లా ఉండాలన్నట్టు. ఓకే. సో డాక్టర్, మీ ప్రాక్టీస్లో మీరు చూసిన క్రిటికల్ కేస్ ఏంటి? క్రిటికల్ కేస్ అంటే యూజువల్గా చాలా చూస్తూ ఉంటాము. మేబీ ఒక పేషెంట్కి చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్లో, ఆల్మోస్ట్ ఒక 50 ఉన్నాయనుకోండి ఫైబ్రాయిడ్స్. అంటే ఇంకా వాళ్ళకి సరోగసీ ఒకటే అనేసి చెప్పారు చాలామంది, బయట చూయించుకున్నారు. మీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్ అన్నీ తీయడం కంటే యూట్రసే తీసేసేయాలి అన్నట్టు చాలామంది సజెస్ట్ చేశారు. బట్ సరోగసీ అంటే కూడా ఇట్ ఈస్ నాట్ సింపుల్ ప్రాసెస్ అన్నట్టు, చాలా కాంప్లికేటెడ్. సో వాళ్ళది కావాలి, సరోగసీ వద్దన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ చాలా వరకు తీసేసి సర్జరీ చేసి చాలా ఫైబ్రాయిడ్స్ తీసేసాము. ఆల్మోస్ట్ ఒక 40 to 50 ఫైబ్రాయిడ్స్ తీసేసి మళ్ళీ ఆ యూట్రస్ ప్రిపేర్ చేసి ఐవీఎఫ్ చేయాలి, ఎందుకంటే ఏజ్ కూడా చాలా ఎక్కువ. సో ఐవీఎఫ్ చేసి బేబీని రెడీ చేసి తర్వాత సర్జరీ చేసి ఫైబ్రాయిడ్స్ అని తీసాక మళ్ళీ ఆమె యూట్రస్ కొంచెం సెట్ అయ్యేలాగా అన్ని మెడికేషన్ ఇచ్చి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసాం.
సో షీ కన్సీవ్డ్ ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ, డెలివరీ కూడా అయ్యారు. సో వెరీ హ్యాపీ. సో అట్లా చాలా కేసెస్ ఉంటాయి. కొన్ని కేసెస్ మేబీ అంత క్రిటికల్ కాదు, కానీ కొన్ని చిన్న చిన్న బేసిక్వి మిస్ అవుతారు. అంటే చాలా దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకొని ఫెయిల్ అయిపోయి డిప్రెస్డ్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి యూజువల్గా కొన్ని మేజర్గా ఏమి ఉండవు. చిన్న చిన్న బేసిక్ ప్రాబ్లమ్స్ని మనం కరెక్ట్ చేస్తే వాళ్ళు కూడా తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. చాలా రిపీటెడ్గా ఫెయిల్ అయిన వాళ్ళు మా దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు. మీకు బాగా హార్ట్ టచింగ్ స్టోరీ అంటే పేషెన్స్ అంటే ఆ కపుల్ మిమ్మల్ని ఇంకా ఓన్ చేసేసుకొని ఇంకా వాళ్ళు చెప్పేస్తుంటారు కదా మనసులో ఉంది, ఆ లవ్ మొత్తం మీ ముందు పెట్టేస్తారు కదా, అదేదైనా చాలా మంది ఉంటారండి. ఎందుకంటే ఫర్టిలిటీ జర్నీ అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎనీ కపుల్, ఏదైనా కపుల్ తీసుకోండి, మా దగ్గర దాకా వచ్చారు, ఫర్టిలిటీ సెంటర్ దాకా వచ్చారు అంటే చాలా మెడిసిన్స్ వాడి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు అనేది, ఇవన్నీ చాలా డిప్రెస్డ్ వస్తారు. సో ఫస్ట్ కౌన్సిలింగే వాళ్ళకి. వాళ్ళు చెప్పేదాన్ని వింటేనే సగం వాళ్ళకి వచ్చేస్తుంది కాన్ఫిడెన్స్. సో అది మెయిన్ కౌన్సిలింగ్. వాళ్ళ మైండ్ సెట్, స్టేజ్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది అనేది చూసి దాన్ని బట్టి వన్స్ మనం ప్రాబ్లం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేశాక, ప్రెగ్నెన్సీ వచ్చాక అందరూ అట్లాగే ఉంటుంది వాళ్ళ లవ్ ఫర్ ద సెంటర్ కానివ్వండి, ఫర్ ద డాక్టర్ కానివ్వండి. సో చాలామంది ఉన్నారు. అండ్ ఒక 42 years ఓల్డ్ లేడీ, అంటే ఇప్పుడు 42 అనగానే డోనర్ ఎగ్ చెప్తారు చాలామంది, బట్ వాళ్ళ ఎగ్తోనే ట్రై చేసి జెనెటిక్ టెస్ట్ చేసి బేబీ మంచి నార్మల్ ఉన్న బేబీ ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చి మంచిగా డెలివరీ అయ్యి బేబీని తీసుకొని వచ్చారు రీసెంట్గా. సో దే ఆర్ ఆల్సో లైక్ వెరీ హ్యాపీ. 42 years, హస్బెండ్ ఈజ్ ఆల్మోస్ట్ 50 years దగ్గర. సో అట్లా ఎవ్రీ కపుల్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్న టైంలో మీకేమైనా పర్సనల్గా ఎనీ ఇష్యూస్ ఉన్నా లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు సంబంధించినటువంటి డౌట్స్ని క్వశ్చన్స్ రూపంలో నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.